ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో అనంత వెంకట్రామరెడ్డి, శైలజనాథ్, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు మోసాలను సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఎండగట్టారు. బాబు మోసాలను ఇంటింటికి వెళ్లి ఎండగడతామన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన బాబు మోసం చేశారని మండిపడ్డారు. వాక్యాన్ని పూర్తి చేసేందుకు కూడా భయపడే చంద్రబాబు నాయుడు గారు మీ మనసులో మాట చెప్పనా, ఎవరైనా సరే సూపర్ 6 గురించి ఇంకా మాట్లాడితే మీ నాలుకలు కోస్తానని చెప్పాలనుకున్నట్లు బహుశా ఆఖరికి నేను ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా, మందం ఎక్కింది మా నాలుకలు కాదు బాబు గారు, అంతో ఇంతో మందం ఎక్కింటే ఆఖరికి కూటమి ప్రభుత్వం చర్మానికి మందం ఎక్కింది తప్పనిస్తే మాకు కాదని తెలియజేస్తా ఉన్నా. అంతే, చర్మం మందం ఎక్కితే మాటలు కూడా మందంగానే వస్తాయి. డైరెక్ట్గా అడుగుతా ఉన్నాం మనం ఈ రోజున, జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం మాట్లాడడంలే, ఈ రాష్ట్రంలో కష్టపడే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నాన్ని కూడా జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని మీరు లక్ష్యంగా చేసుకొని చేసే పనులంతా గమనిస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు, మిమ్మల్ని పెద్ద పెద్ద మాట్లాడదలుచుకోలే. ఎలక్షన్ల ముందు నువ్వేం చెప్పినావో గుర్తెచ్చుకో. అధికారం లేకపోయా మన కార్యకర్తలు మనము అందరూ కూడా ఇంటింటికి వెళ్దాం, పోరాటం చేస్తాం రండి. ఆ రోజు మేము రైతుల కోసం పోరాటం చేశాం కాబట్టే కొద్దో గొప్ప కదిలింది. కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు మేము రోడ్లపైకి వచ్చాం కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా అందుకోసమే కరెంటు ఛార్జీలు పెంచమని కూడా చంపడం జరిగింది ఈ ప్రభుత్వం. ఇదే కాదు, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఇవ్వకపోతే రోడ్లపైకి మనమంతా కూడా వేల కొద్ది జిల్లా కేంద్రాల్లో మీరు కూడా వచ్చారు, అందరూ కూడా వస్తే మరుసటి రోజే 700 కోట్ల రూపాయలు, నిన్నో మొన్నో మళ్ళా జగన్మోహన్ గారు పిలిపిస్తారంటే వెంటనే 600 కోట్ల రూపాయలు ఇచ్చారు జరిగింది. అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటేనే, జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తారంటే చాలు ఈ ప్రభుత్వం కదిలిస్తుంది. దాన్ని చెప్పడానికే మనమందరూ కూడా ఇళ్ళకు కూడా పదాం, అధికారంలో లేకపోయినా మనం వెళ్దాం. రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని గుర్తు చేసుకునే సందర్భంగా ఆయన ఇచ్చిన హామీల గురించి ఒకసారి మాట్లాడితే, ఆయన అన్ని మోసపూరిత హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా ఎవరైనా దాని గురించి అడిగితే వారి మీద దాడులు చేయడము, కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. మీరందరూ చూసారు, ఇవాళ ఎలక్షన్స్ టైంలో మన కూటమి నాయకులు ఇంటింటి వద్దకు వచ్చి ఒక బాండ్ పేపర్ ఇచ్చి మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తా వచ్చారు. కానీ అవేవి నెరవేర్చకపోగా ఎవరైనా వాటి గురించి అడిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయడం జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు తాడిపత్రిలో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో. మీ పెద్దారెడ్డి గారిని కాన్స్టెన్సీలో కూడా రానివ్వకుండా చేయడం జరుగుతూ ఉంది. కానీ ఎవరు ఆయనను ఆపలేరు. ఖచ్చితంగా ఆయన వస్తారు, కాన్స్టెన్సీలోకి వచ్చి మీ అందరి సమస్యలు తీరుస్తారు. మీ అందరికీ